నమస్కారం మాస్టర్. ఏం పేరు మీ పేరు? నా పేరు కొమరయ్య సార్, మలయాళ కొమరయ్య, జూలపల్లి. ఏ ఊరు? జూలపల్లి. జూలపల్లి. పెద్దపల్లి డిస్ట్రిక్ట్, జూలపల్లి మండలం, జూలపల్లి. ఓకే. ఏం కళాకారులు మీరు? నేను డప్పు కళాకారు. ఓకే. ఎంత మీ వయసు ఎంత? వయసు ఉంటాయి, లేడీస్ ఉంటాయి. మీ వయసు? దాదాపు 52. 52. మీ గురువు గారు ఎవరు? మీరు డప్పు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను మా గురువు నర్సయ్య అంటే ఉంటాను. ఎవరు? అందరు నర్సేనా? నిర్వహణ నర్సయ్య అని ఉంటాను మా ఊళ్ళో. ఒకసారి చెవులు పట్టుకో. గురువు గారిని తలుచుకున్నప్పుడల్లా చెవులు పట్టుకో. అంతే. ఎందుకంటే దానికి అది వాళ్ళ గౌరవ సూచకం. అది గురువు గారిని తలుచుకుంటే చదువుల గురువు వేరు, ఆర్టిస్టుల గురువు వేరు. సంగీతము ఏది నేర్చుకున్నా కూడా మీ గురువుని తలుచుకున్నప్పుడు చెవు పట్టుకోండి. అది సంస్కారం. ఓకేనా? చదువులో గురువు, ఎందుకంటే చదువులో మనము ఎంతోమంది గురువులు ఉంటారు, కానీ ఆర్ట్ ఫామ్లో ఒక్కడే ఉంటాడు. ఓకేనా? ఎందుకంటే నేను నేర్చుకున్నా కాబట్టి మీకు చెప్తాను. ఓకే. ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు ఇచ్చారు? అంటే ఏమనుకోకు, నువ్వు కోపానికి రా. అదే అదే హైదరాబాద్ వచ్చినాం, నల్గొండ పోయినాం, కామారెడ్డి పోయినాం, చాలా ఊళ్ళలో పెద్దపల్లి, కర్నారు, నిజామాబాద్, చాలా ఊళ్ళలో మేము ప్రోగ్రామ్ చేసినాం. కానీ కాకపోతే మా కాంప్లిమెంట్. ఇప్పుడు వీళ్ళంతా డప్పు కళాకారులేనా? నమస్తే. అంతా మీరు డప్పు కళాకారులా? మీ మాస్టర్ గారా? మీ మాస్టర్ గారు ఒకసారి చప్పట్లు కొట్టి సెల్యూట్ చేయండి. రైట్. చాలా మంచి శిష్యులా వీళ్ళు? బాగా. ఎన్ని గంటలు నేర్పుతారు వీళ్ళకు? వీళ్ళు ఎన్ని గంటలు నేర్చుకుంటారు? అంటే ఈ పొజిషన్ రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు? మేము దాదాపు ఒక 3 నెలలు శిక్షణ. వాళ్ళ శిక్షణ ఇష్టానికి మేము ఒక 3 నెలలు కష్టం. 3 నెలల ఏమేమి కష్టాలు పడ్డారు చెప్పండి. సరిగా వాళ్ళకు కొంచెం, ఎందుకంటే మనం కోఆపరేట్ చేయడానికి మనకు వాళ్ళకు కూడా సౌకర్యం అయ్యేటట్టు, వాళ్ళ ఇంట్లో పిల్లలు, వాళ్ళ సంసారం అన్నీ చూసుకొని చేయాలి కదా, భోజనము అన్నీ చూసుకోవాలి. కంప్లీట్ చేసుకొని మనకి ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం బయటికి వెళ్ళాలనేది ముఖ్యం. ఓకే. ఇంట్లో ప్రాబ్లం ఉంటే అవును, అంతే కదా. మరి హెల్త్ బాగాలేకపోతే కూడా ప్రాబ్లం. ఆ సమస్యలను ఉంటే వాళ్ళు వీళ్ళందరికీ మన దగ్గర ఉన్నటువంటి అలాంటి సమస్యలు ఉన్నట్టు. ఓకే. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పటివరకు? దాదాపు నేను మా టీంలో ఈ లేడీస్ వాళ్ళకు 20 మందికి ఇచ్చిన. 20. వయసు దాదాపు 150 మంది. 150 మంది అంటే వేరే వేరే. అదే అదే అదే. ఓకే. ఓవరాల్గా మొత్తం మీ జీవితంలో ఎంతమందికి ఇచ్చారు? మా జీవితంలో దాదాపు 200 మంది. 200. మీరేమైనా శిక్షణ కార్యక్రమాలు పెడుతుంటారా? మీకు ఎన్ని జతులు వచ్చు డప్పులో? ఇప్పుడు జతులు ఉంటాయి కదా, తాళాలు జతులు ఉంటాయి కదా, మీకు ఎన్ని తాళాలు వచ్చు, ఎన్ని జతులు వచ్చు? 40-50. అదే మొత్తం జతులు ఉంటాయి. జతులు తాళాలు ఉంటాయి. సప్త తాళాలు వచ్చా? 7 తాళాలు వచ్చా? తాళం 2-3 వచ్చా? అంతే. ఓకే. ఇప్పుడు మనం చేంజ్ ఉంటాయి వేరే. అదే అవునులే. వేరే వేరే చేంజ్ ఉంటాయి. ఓకే. అవి మనకు రాకపోవచ్చు, మరే వాళ్ళకు కూడా రాకపోవచ్చు. ఓకే. అంటే కమెంట్ అయినప్పుడు. ఓకే. ఇంకా మంచి మంచి శిష్యులను తయారు చేసి మొత్తం కరీంనగర్, పెద్దపల్లి ఆ చుట్టుపక్కల మీ పేరు ప్రఖ్యాతలంతా దిగ్దిగంతాలు వ్యాపించాలని మా తెలంగాణ కళారత్నాలు కోరుకుంటుంది. మాకేంటంటే ఇంపార్టెంట్ మాకు ఐడి కార్డు, నాకు ఇప్పుడు ప్రోగ్రామ్స్ అనేది అది వేరులే. దీనిలో మీరు ప్రభుత్వాన్ని అడగండి. ఇది నేను మిమ్మల్ని ప్రజలకు పరిచయం చేయడానికి. ఓకే. ప్రజలకు అప్పీల్ చేయండి. అవును, మీకు జీవనోపాధి ఎలా ఉంది? జీవనోపాధి అంటే కష్టపడితేనే బతుకు సార్. అంతే. ఏమైనా చదువుకున్నారా మీరు? నేను తక్కువ సార్. ఓకే. ఇప్పుడు డప్పు కళారూపము తెలంగాణలో బాగా ఫేమస్ కదా, దీనికి జీవనోపాధి ఎలా ఉందంటారు? ఇక మన జీవనోపాధి అంటే మనకి ఎట్లుంటాయి కదంటే, మనం అంటే వేరే పని చేసుకుంటే ఈ పని చేయాలా, లేకపోతే ఈ పని మీదనే జీవనోపాధి? మనకి రెగ్యులర్ ఎట్లుంటుంది దొరకదు మరి మనం కష్టపడతాం కదా. జీవనోపాధి కావాలంటే వేరే పని చేసుకుంటే ఈ పని చేయాలి కదా. అట్లా. ఇప్పుడు ఉండే పిల్లలకి ఏం చెప్తారు మీరు యాజ్ ఒక మాస్టర్గా? ఈ కళారూపం ఇంకా 100 సంవత్సరాలు బ్రతకాలంటే ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? పిల్లలు ఏం చేయాలి? యూత్ ఏం చేయాలి? మనం మాకు ఎప్పటి నుంచో పూర్వంలో ఉండేటువంటి విద్య. నేను ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి మా వాళ్ళు కానీ మేము కానీ చిన్న మాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉంటాయి. కానీ కాకపోతే మేము పోగొట్టుకోవద్దు. కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి కానీ కాకపోతే ఇతర కార్యక్రమాలు కానీ ఇప్పుడు మేము ఒక 10 మంది ఇంకా చుట్టూ తప్పు కొడితే ఒక 100 మంది తయారు. 100 మంది తయారయ్యారు అంటే మా వాళ్ళనే కదా. వాళ్ళు 100 మంది. మీ శిష్యులు గురువులు అయ్యారా?
మా శిష్యుడు ఇంకా కాలేదు. ఇంకా కాలే. కానీ ఇప్పుడే వాళ్ళకు ఇద్దరు ముగ్గురు నేను లైన్లో పెట్టినా. బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను మీ నాకంటే ఒకటే సార్ నాకు తెలిసింది ఏంటంటే నాకంటే వాళ్ళు మించి మీ చదువును మీరు చేర్పిన చదువును ఒక 1000 మంది 2000 మందిని అట్లా తయారు కావాలని నేను అలాంటి నేను ప్రయత్నం ఓకే. చేస్తున్నాను. ఇంకా చేయండి, బాగా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వండి. ఎందుకంటే అంతర్జాతీయంగా కూడా జాతీయంగా కూడా మంచి ప్రోగ్రామ్స్ చేసి బాగా పేరు ప్రఖ్యాతలు మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళకు కూడా గుర్తింపు ఉండాలి. తప్పకుండా. లేకపోతే ఎవరికైనా గుర్తింపు మనతోటి వచ్చిన వాళ్ళకు ప్రజలకు ఏం అప్పీల్ చేస్తారు? దయచేసి ఒక్కటి ఏంటి అంటే ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే మమ్మల్ని చక్కగా గుర్తించి మాకు వేరే వాళ్ళ లేకుండా మాకు డైరెక్ట్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. అది అట్లా నా కోరిక కాదు. ఓకేనా? చిన్న చిన్న మీరు కూడా అందరూ చెప్పండి అట్లా. చిన్న చిన్న విషయాలు ఓకేనా? ఓకే అమ్మా. ప్రాబ్లమ్స్ తయారు సార్. ఆ ప్రాబ్లమ్స్ అనేది మనం రాకుండా ఉండాలంటే మనం డైరెక్ట్ మనం ఓకే. చేసుకుంటే ఓకే. సంతోషంగా ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మీ నెంబర్ చెప్పండి. 961-899-8607. మళ్ళీ ఒకసారి. 961-899-8607. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ అక్క. ఓకే.